ప్రజలకి నమస్తే. ఈరోజు ప్రజలకు నమస్తే ఎందుకు పెడుతున్నానంటే, నా ప్రజలు, నా వ్యక్తులు, నా కుటుంబం అని మీకోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది పోగొట్టుకున్నా, వస్తున్నది పోగొట్టుకుంటున్నా, అన్నీ పోగొట్టుకొని ప్రతి ఒక్క నాయకుడి ఇంటి మెట్టి ఎక్కడం జరిగింది. ఈరోజు ఒక నాయకుడు కరెక్ట్ అయిన సమాధానం నాకు చెప్పాడు. తప్పు నాదెందుకు అవుతుందమ్మా, మీదే కదా తప్పు. నేను పక్కన అప్పు తెచ్చి ఎలక్షన్ టైం అప్పుడు మీకు పంచుతున్నా, మీరు ఎందుకు తీసుకుంటున్నారు? ఆ అప్పు నేను ఎలా తీర్చాలి అని అడుగుతున్నాడు. కరెక్ట్ అడిగాడు. ఈరోజు నేను 1000 కోట్లు సంపాదించినానంటే మీకు అప్పు చేసి మీకు నేను పంచినందుకు మీరు నాకు ఓటేసినారు. నాకు ఉట్టి వేయలేదు కదా. ఒక్క వ్యక్తి నిరుపేదను తీసుకొచ్చి నువ్వు నిలబెట్టు, వాళ్ళు అతన్ని గెలిపించుకుంటే గిన ప్రజల మార్పు వచ్చిందని నేను నమ్ముతా. నోటుకు అమ్మడు పోయే ప్రజలు ఉన్నంత వరకు మా ఆటలు ఇలాగే సాగుతాయి, ఏం చేసుకుంటారో చేసుకోండి అని అన్నాడు. ఈరోజు నేను ప్రజలకు ఒకటే సవాల్ ఇస్తున్నా, ఆలోచించండి. మీకోసము ఎందరో మహనీయులు స్వతంత్రం రావాలి, భారతదేశం మారాలి, ఈ దేశం మనదని చెప్పేసి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు. వాళ్ళ కోసం ఇప్పుడు ఎలక్షన్ కన్నా మీ అమూల్యమైన ఓటు హక్కును నోటుకు అమ్ముకోకుండా ఏ వ్యక్తి అయితే నిరుపేద వచ్చి నిలబడతాడో మీరు ఎన్నుకుంటారా, లేకపోతే నోటికి అమ్ముకుంటారా, మన జీవితం మన రోడ్డు మీద వేసుకుంటారా, మీ ఇష్టం. అలా చేసుకుంటే తెలంగాణ మనకు ఉండడానికి కాదు, కనీసం నిలబడడానికి కూడా చోటు ఉండదు. ఆలోచించండి.